చేయడం జరిగింది. ఎందుకంటే 2018లో భీమా కోరేగావ్ అక్కడ ప్రతి సంవత్సరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి జనవరి 1న అక్కడ పీష్వా బ్రాహ్మణులకి అక్కడ మహార్ సైన్యానికి మధ్య జరిగినటువంటి ఒక యుద్ధంలో 23 మంది వీరులు మృతి చెందారు. ఆ వీరులని స్మరిస్తూ ప్రతి సంవత్సరం బాబాసాహెబ్ అంబేద్కర్ జనవరి 1న అక్కడ నివాళులు అర్పించేవారు. ఇవాళ ఆ విషయం అందరికీ తెలిసి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా జనవరి 1 నాడు లక్షలాది మంది అక్కడ మృతవీరులకి ఏదైతే విజయ స్తంభ్ ఉందో ఆ విజయ స్తంభ్కు నివాళులు అర్పించడానికి వెళ్తారు. అయితే అక్కడ బీజేపీ ఇతర మతోన్మాదులు అగ్రకుల మూర్ఖులు అక్కడికి వెళ్ళిన ప్రజల మీద దాడులు చేసి ఒక యువకుడు దళిత యువకుడు మృతికి కారణమయ్యాడు. దాన్ని నిరసిస్తూ నిజామాబాద్లో వేలాది మందితోని మేము ఇక్కడ నిరసన కార్యక్రమం, ముఖ్యంగా దళితులు, ఇతర బీసీలు, ఎస్సీలు, మైనార్టీలందరూ కూడా దానికి మద్దతుగా నిరసనగా ఇక్కడ చేయడం జరిగింది. అయితే ఆ రోజు జరిగినటువంటి దాంట్లో మా మీద అక్రమ కేసు పెట్టారు ఆ రోజు పోలీసులు, నిజామాబాద్ టౌన్ పోలీసులు. అయితే సుదీర్ఘంగా 7 సంవత్సరాల పాటు జరిగినటువంటి ఈ కేసు విచారణలో మరి ఆ కేసు తప్పుడు కేసు అని చెప్పేసి గౌరవ న్యాయస్థానం మరి ఈరోజు ఆ కేసుని కొట్టివేయడం జరిగింది. కాబట్టి ఇవాళ ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ ఆశయంతో మరి ఏదైతే ఈ దేశంలో మూతికి ముంత నడుముకు చీపిరి కట్టినటువంటి ఒక పీష్వా బ్రాహ్మణ దుర్మార్గమైనటువంటి వ్యవస్థకు వ్యతిరేకంగా ఆ రోజు పీష్వా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా భీమా కోరేగావ్లో జరిగినటువంటి యుద్ధం, ఆ యుద్ధంలో మృతి చెందినటువంటి మహర్ యోధులకి మరి నివాళులు అర్పించే వారి ఆశయాన్ని కూడా ఈ దేశంలో మనుధర్మ శాస్త్రం పూర్తిగా నశించిన రోజు ఆ పీష్వా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో వీరుల యొక్క మరి మరణం వారి యొక్క ఆశయం సిద్ధించినట్టు అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది.